మీ ఇంట్లో ఆస్తిని ఎట్లా చెప్పినావు ఇంట్లో? నేను ఫస్ట్ మస్తు భయపడ్డాను. ఎందుకంటే నేను నా 19 ఏజ్ నుంచి జాబ్ చేస్తూనే ఉన్నా. డిగ్రీ డిగ్రీ జాయిన్ అయినా, కానీ డాడీకి మమ్మీకి ఒకటేసారి సర్జరీ అయి ఉండే అప్పుడు. ఓకే. సో దానివల్ల నేను మా అన్నయ్య జాబ్కి పోవడం స్టార్ట్ చేసినాం. జాబ్ ఇల్లు అంతే. నేను డిగ్రీ కూడా ఓపెన్ డిగ్రీలోనే కంప్లీట్ చేసిన. అది తెలుసు మా డాడీకి. నేను మా మమ్మీ ఫుల్ స్ట్రిక్ట్. నేను ఏదైనా చెప్తే అది ఎందుకు ఇట్లా కాదు అట్లా అంటే, డాడీ అట్లా కాదు, కొంచెం నిమ్మలంగా చెప్తాడు. మమ్మ అట్లా కాదు, ఎవరో ఒకరు ఉంటారు కదండి ఇట్లా. నేను డాడీకి ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని, పర్సనల్స్ కానీ ఏదైనా ఉన్నా. నేను బయటికి ఎటు పోయినా, నేను ఏం చేసినా, నేను ఎవరేమన్నా నన్ను ఎవరేమన్నా డాడీకే చెప్పుకునేదాన్ని. మమ్మీకి చెప్పలే. మమ్మీ ఎప్పుడు పండుకుంటుందా అని వెయిట్ చేసి మా మమ్మీ పండుకున్నదా అని చెప్పేసి, అన్నయ్య కూడా పడుకుని ఉండే. ఫస్ట్ ఎవరికి చెప్పలే, పోయి డాడీకి చెప్పిన. డాడీ ఇట్లా ఇట్లా అని చెప్తే డాడీ ఏం మాట్లాడలేదు ఇక. అంటే వాళ్ళు ఎట్లా అంటే, అన్న నేను జాబ్ ఇది అంతే, నేను ఏ ఫోన్ మాట్లాడినా ఏది ఉంటుంది అన్న, జస్ట్ నాకు ఫోన్ ఉన్నదంటే ఒక ఫోటోలు దిగనీకి, మా ఇంట్లోకి ఎవరికైనా ఫోన్ చేయనీకి, అంతే అన్న. డాడీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా చేసిన అని చెప్పేసి. చెప్పిన డాడీ ఇట్లా ఇట్లా అంటే కొంచెం నిమ్మలం. డాడీ చాలా సైలెంట్ పర్సన్ అనమాట. సరే బిడ్డ, నువ్వేమి ఇప్పుడే ఏం మాట ఇయ్యకు, ఎందుకంటే ఆలోచించాలి కదా, వాళ్ళు ఎక్కడనో మనం ఎక్కడనో తెలియదు కదా. నువ్వు అట్లేం ఏం ఏం స్టెప్ తీసుకోకు, మాట్లాడదాం, మనం చూద్దాము, చూసినాక మనం ఏదైనా చేద్దాం. ఫస్ట్ మమ్మీతో ఉన్నది, మమ్మీతోని డాడీ నువ్వే చెప్పాలని చెప్పిన అన్న. నేను మమ్మీతోని చెప్పలేదు అస్సలు. ఈయన విషయం మమ్మీతో నేను అస్సలు మాట్లాడదు. తర్వాత నెక్స్ట్ డే డాడీ అన్నయ్యకి చెప్పుండే. అన్నయ్య ఏంది, కొంచెం గట్టిగా ఉండే అనమాట. అన్న నువ్వేంది ఇట్లా చేయడము, నువ్వు ఏదో డ్యూటీ చేసుకొని వస్తావు అనుకుంటే ఏంది ఇట్లా, అసలు ఏంది నువ్వు అది అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడనో వాళ్ళు వీడియోలు చేసుకుంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మన తెలియదు, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు అది అని చెప్పేసి, అవన్నీ అవసరం లేదు, చక్కగా నువ్వు పోతేవో లేకపోతే ఇంట్లోనే ఉండు అన్నట్టు మాట్లాడింది అన్నయ్య. అట్లా నేను సైలెంట్ అయిపోయినా. డాడీకి చెప్పిన ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తే, మమ్మీకి చెప్పింది డాడీ. చెప్పేసరికి వాము ఇదేంటి అని చెప్పి మా మమ్మీ ఏడ్చింది, ఇక ఫుల్ ఏడ్చింది. నన్ను అంటే కొంచెం కోపం అయింది అనమాట. అన్న అట్లా ఎందుకు వద్దు అది అని చెప్పేసి అన్నది. తర్వాత సరేలే ఇక అని చెప్పేసి, అంటే డాడీకి ఎట్లా అంటే నమ్మకం, నేను చిన్నప్పటి నుంచి ఏది చేసినా ఆలోచించి చేస్తాను. ఈవెన్ అది ఏ విషయం అయినా కానీ. తర్వాత ఇక వీళ్ళు రావడం వల్ల నేను ఇది చెప్పిన ఇట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా సేమ్ అత్తమ్మ ఎట్లనో మా మమ్మీ కూడా అట్లనే కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసి ఉండే.